బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ ను ఎమ్మెల్సీ కవిత ఈ రోజు కలిశారు. బీసీలకు న్యాయం జరిగేలాగా చూడాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణలో కులగణన శాస్త్రీయంగా జరగాలని, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు కావాలి అన్నారు. బీసీ సబ్ ప్లాన్ కూడా అమలు చేయాలని కోరారు ఎమ్మెల్సీ కవిత. ఇవాళ ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోట్లలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటది. కానీ ఇవాళతో ఏం చేస్తున్నది, కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్ గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోట్లలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోట్లకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరూ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. మరి బీసీ కులగణనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రజలలో ఉన్నాయి. ఆస్తి ఎందుకు అడుగుతున్నారు, ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు, కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు, ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి. మరి దానిని నివృత్తి చేసి కులగణను సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి